చెప్పండి హల్లెలూయా. ఇటువంటి మాటలు అని చెప్పినప్పుడు కొంతమందికి నచ్చదు, వెళ్ళిపోతారు బయటికి. కొంతమందికి నచ్చదు, ఎందుకంటే నిజాలు ఎవరికి నచ్చవు. దేవునికి స్తోత్రం. లైవ్ లేదులే, మనందరం శుభ్రంగా మాట్లాడుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ఆపేసరి వినండి. ఇప్పుడు ఉపవాస ఉత్సవ ప్రార్థనా పండుగలు ప్రతి నెల శుక్రవారం, శనివారం, ఆదివారం జరుగుతున్నాయి. పగలు 10 గంటలకు లేదా 10:30కు 12:30కల్లా క్లోజ్ చేసేస్తున్నాం. సాయంత్రం 7:30కు లేదా 7 గంటలకు ప్రారంభించి 9 గంటలకల్లా క్లోజ్ చేస్తాం. ఈ సమయానుకూలంగా కూడా మీరు రాకపోతే పరలోక రాజ్యం ఏం వెళ్తారు చెప్పండి? యవనస్తులు అసలు కొంచెం మట్టు కూడా భయం లేనటువంటి వారిగా బ్రతుకుతున్నాను, క్షమించాలి. 21 రోజుల్లోనే క్రమం ఉందా? మిగతా రోజుల క్రమం ఉండదా? ఒక రీతిగా చెప్పాలంటే, నేను ఇప్పుడు జ్వరంతో బాధపడుతున్నాను, నాకు జ్వరం ఉంది. అలాగే వాక్యం అక్కడికి వెళ్ళి చెప్పొచ్చాను, అలాగే ప్రయాణం చేశాను. తమ్ముడు కొంట్లో బాల. మీలో చాలామంది బలహీనతలు ఒప్పుకుంటారు. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు బలహీనతలు తీయడా? మరి ఇంటి దగ్గర ఏం పని చేస్తున్నా నాకు అర్థం కాదు, ఏం తోమేస్తున్నారు నాకు అర్థం కాదు, ఎంత మెరుపు వచ్చేస్తున్నాయి అర్థం కాదు. మీ జీవితాలు తోముకోండి, దేవుని వాక్యం చేస్తా. ఆమె దేవుని ఎదుటే తెల్లగా కనబడాలి మనం. ఆమె మరి జీవితాలు తోముకుంటారు, వాక్యం చేస్తా అంటే మాకు అది బాగాలేదు, మాకు ఇది బాగాలేదని చెప్పి ఎంతకాలం దేవునికి అయిష్టంగా బ్రతుకుతారు? పోనీ వచ్చిన వారైనా దేవుని వాక్యం వింటున్నారా? పిల్లలతో ఆడుకోవడం, ఈ పిల్లలతో ఆడుకోవడం, ఆ లంక చూడడం, ఏ లంక చూడడం. ఎందుకు దేవుని మందిరానికి రావడం? ఇది దేవుని స్థలం అని గుర్తెరగండి, దేవుని మందిరం అని ఎరగండి. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. మరి ఎక్కడ చూసుకుంటున్నావు? చక్కగా అలంకరణ చేసుకోవడం కాదు. ఈ రోజున బలారాధన ఎంతమంది వైట్ డ్రెస్ చేసుకొచ్చారు తెలీదా? మాట్లాడండి. మీరు అక్రమము చేయువారులారా అయితే నా యొద్ద నుండి మీరు మాట్లాడాలి, అసలు వదలను. అక్రమము చేయువారులారా మీరు యొద్ద నుండి చెప్పండి. క్రమం చేయవారైతే, క్రమంగా చేసేవారైతే ఏమంటారండి? తెలీదు, మనకి ఏం తెలీదు. ఏమంటారు? నా యొద్దకి రండి అంటాడు దేవుడు. ఆమె మరి ఇప్పుడు నువ్వు క్రమంగా వస్తున్నావా? ఆరాధన 11 కంటే 10:30కి, క్షమించాలి, 11:30కి 12 గంటలకు వస్తావు. నిన్నేమనాలి? పనికి ఎక్కడా కాలక్షేపం చేయకుండా సమయానికి వెళ్ళిపోతావు, చక్కగా పని చేసుకుంటావు. సాయంకాలం పనికి వెళ్తావు, చక్కగా చేసుకుంటావు. అయ్యబాబు అమ్మగారు ఆపేశారండి, అయ్యగారు ఆపేశారండి, అబ్బో మా యజమానుడు ఆపేశారని అంటావు. మరి దేవుని మందిరంలో ఒక 10 నిమిషాలు సంతోషయ్య గారితో ఎవరో అన్నారంట, ప్రవీణ్ గారండి ప్రసన్న గారు వాక్యం చెప్పిన తర్వాత మరలా వచ్చి దాన్ని పొడిగిస్తారండి అన్నారంట అయ్యగారితో. అయ్యగారు నాతో అన్నారు. నేను అన్నాను, అయ్యా సమయం 11 గంటలకి ఆరాధన, 11 గంటల నుంచి 1:30 వరకు. 1:30 దాటి ఎప్పుడైనా నేను ఒక మాట ఎక్స్ట్రా చెప్పిన అడగని సంఘస్థలు అన్నా. అదే కనుక రుజువైతే నేను సేవ మానేస్తా అంతే. ఇప్పుడు దేవుని మాటలు వినకుండా నువ్వెంత మాత్రం అనేక రకాలైనటువంటి మాటలు చెప్పుకుంటే ఏమి లాభం? వచ్చే దేనికి? ఆశీర్వాదాల కోసమేగా, నీ బ్రతుకు మార్చుకోవడం కోసమేగా, పరలోక రాజ్యం చేరట కోసమేగా. అక్కడికి వెళ్ళలేనప్పుడు ఇంకెందుకు భక్తి? ఆదివారం ఆరాధన అయితే ఇంతమంది కూడుకుంటున్నారు, ఉపవాస ప్రార్థన పండుగలు ఎందుకు రాలేకపోతున్నారు? అది నా ప్రశ్న. ఒక సేవకుడిగా దేవుడు నన్ను పిలిచి పలానా వాక్యం చెప్పాలని చెప్పి శేఖరబాబు గారు పిలిస్తే నేను అన్నా, రానండి అన్నా. నేను రానండి, మా చర్చిలో మీటింగ్స్ ఉన్నాయి, నేను ఇక్కడ ఉండాలి పాస్టర్ గారు, నేను రానండి అన్నా. ఆయన అన్నారు, అయ్యా తమ్ముడు ఉన్నారు కదండి, అమ్మగారు ఉన్నారు కదండి, మీ సంఘములు ఎవరిని కూడా మీరు తరిఫీ చేయలేరా? మీరు ఎక్కడికైనా ఒంట్లో బాగోలేదు, ఒకవేళ మీరు చనిపోయినప్పుడు ఎవరు లేచి వాక్యం చెప్తారో అని ఆయన అడిగారు నన్ను. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తారు వాక్యం? ఎవరు చెప్పరు. సంఘం అంతా ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం. నువ్వు మాట్లాడుతాను, గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్కి